హాయ్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంటికి వచ్చిన తర్వాత తాలిబొట్టు దొంగతనం జరిగిందని తెలుసుకున్న కృష్ణప్రసాద్ మీరాతో అబద్ధం చెబుతాడు. నేను ఈరోజు తాలిబొట్టు తీసుకోవడం కుదరలేదు, రేపు వెళ్ళి తీసుకుంటాను అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే, అయితే షాప్ అతనికి ఫోన్ చేసి ఆ విషయం చెబుతానులేండి అని మీరా గోల్డ్ షాప్ అతనికి ఫోన్ చేసి మా ఆయనకి ఈరోజు రావడం కుదరలేదట, రేపు వస్తాడట అని చెప్పి అంటూ ఉంటే, అదేంటి మేడం, ఈరోజే కదా సార్ వచ్చి తాలిబొట్టు ఇంకా నెక్లెస్ తీసుకువెళ్ళారు అని చెప్పి అంటూ ఉంటే, ఏంటి తీసుకెళ్ళిపోయారా అని మీరా ఒక్కసారిగా షాక్ అవుతూ కృష్ణప్రసాద్ వైపు చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడే ఇందు కూడా అక్కడికి వస్తుంది. ఇక అలా ఇందు మీరా వైపు చూస్తూ, ఈయనకు నా పెళ్లి జరగడం అస్సలు ఇష్టం లేదమ్మా, అందుకే నాకు చెందాల్సిన తాలిబొట్టుని వేరే ఎక్కడో ఇచ్చొచ్చినట్టున్నారు అని చెప్పి ఇక అలా కృష్ణప్రసాద్ చెప్పేది వినకుండా కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది. అమ్మ ఇందు, ఒక్కసారి నేను చెప్పేది వినమ్మా అని కృష్ణప్రసాద్ పిలుస్తూ ఉంటే, ఇందు మాత్రం కృష్ణప్రసాద్ మాటలు పట్టించుకోకుండా లోపలికి వెళ్ళిపోతుంది. అయినా నా కూతురికి సంబంధించిన తాలిబొట్టు విషయంలో అంత అజాగ్రత్తగా ఎలా ఉంటారండి? తాలిబొట్టు పోవడం ఎంత అమంగళకరమో మీకు తెలుసా? ఇప్పుడు వదిన వచ్చి తాలిబొట్టు గురించి అడిగితే నేనేం సమాధానం చెప్పాలని మీరా అంటూ ఉంటుంది. చూడు మీరా, నిజంగానే నేను తాలిబొట్టును తీసుకొచ్చాను, కానీ గోల్డ్ షాప్ బయట ఎవరో ఒక దొంగ ఆ తాలిబొట్టుని కాజేశాడు అని కృష్ణప్రసాద్ ఎంత చెబుతున్నా మీరా కూడా వినిపించుకోకుండా గదిలోకి వెళ్ళిపోతుంది. ఇక అప్పుడు చెర్రీ, బాధపడకండి నాన్న, రేపే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం, ఆ తాలిబొట్టుని రికవరీ చేయిద్దామని చెప్పి అంటూ ఉంటాడు. మరోవైపు భూమిని రౌడీ కొట్టడంతో ఇక అలా స్పృహ కోల్పోతుంది. ఇక అప్పుడు అపూర్వ, ఎలాగైనా సరే దాని చేత ఈరోజు నిజం చెప్పించి తీరాలి, దాని మొహం మీద నీళ్లు చల్లు, మెలకు రాగానే దాని చేత నిజం చెప్పించు అని అలా అపూర్వ అంటూ ఉంటే, నాగు భూమి మొహం మీద నీళ్లు చల్లుతూ ఉంటాడు. ఇక నీరసానికి భూమి అస్సలు కళ్ళు తెరవదు. అమ్మగారు, ఈ అమ్మాయి మొహం మీద నీళ్లు చల్లినా కూడా అస్సలు కళ్ళు తెరవడం లేదు అని నాగు అంటూ ఉంటాడు. అయితే ఒక అరగంట వెయిట్ చేసి చూద్దామని అపూర్వ అంటూ ఉంటుంది. మరోవైపు సాయంత్రం అవుతున్నా సరే భూమి ఇంకా ఇంటికి రాకపోవడంతో శారద ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటుంది. ఏంటమ్మా, ఎందుకు అంత కంగారుగా కనిపిస్తున్నావని గగన్ అంటూ ఉంటాడు. దాంతో శారద, భూమి ఇంకా ఇంటికి రాలేదురా, అందుకే కంగారుగా ఉంది అని చెప్పి అంటూ ఉంటే, నువ్వెందుకమ్మా ఆ తైతక్క గురించి అంతలా కంగారు పడిపోతున్నావు, ఆ తైతక్క ఏమన్నా చిన్నపిల్ల అని చెప్పి అంటూ ఉంటే, కాదురా, ఆడపిల్ల కదా, అందుకే నా బాధ, వాళ్ళను కలుసుకోవడానికి ఉదయం అనగా వెళ్ళింది, తన వాళ్ళ గురించి ఏమైనా తెలుసుకుందో లేదో, అసలే ఆ అపూర్వతో మొన్న గొడవ పడింది, మనుషులకు మానవత్వానికి తేడా తెలియని మనుషులతో భూమి గొడవ పడింది, అందుకే వాళ్ళు ఏమైనా చేశారేమోనని చాలా భయంగా ఉందిరా అని చెప్పి శారద అంటూ ఉంటే, ఇక అప్పుడు గగన్, నువ్వేం కంగారు పడకమ్మా, వచ్చేస్తుందిలే అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక కొద్దిసేపు అయిన తర్వాత భూమి నుండి ఎటువంటి ఫోన్ రాకపోవడంతో ఇక అప్పుడు గగన్ శారదతో, ఆ తైతకి ఏమైనా ఫోన్ చేసిందా అమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు. లేదురా, నాకు కూడా అదే కంగారుగా ఉంది, ఇంతకుముందు ఎప్పుడు లేట్ అయినా కూడా ఎవరో ఒకరి దగ్గర ఫోన్ తీసుకొని, ఆంటీ ఈరోజు నాకు రావడం లేట్ అవుతుందని ఫోన్ చేసి చెప్పేది, కానీ ఈరోజు తన నుండి ఎటువంటి ఫోన్ రాలేదు, అందుకే నాకు చాలా భయంగా ఉంది అని చెప్పి అలా శారద మరింత కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక దాంతో గగన్, నువ్వేం టెన్షన్ పడకమ్మా, ఒక్కసారి నేను చెర్రీకి ఫోన్ చేస్తాను అని చెప్పి చెర్రీకి ఫోన్ చేస్తాడు. ఇదేంటి అన్నయ్య ఈ టైంలో ఫోన్ చేస్తున్నాడు అనుకొని, చెప్పు సోదరా అని చెప్పి అలా చెర్రీ గగన్తో మాట్లాడుతూ ఉంటాడు. మరేం లేదురా, ఈరోజు ఉదయం నుండి నీకు భూమి ఎక్కడైనా కనిపించిందా అని గగన్ అడుగుతూ ఉంటాడు. దాంతో చెర్రీ, లేదన్నయ్య, అయినా భూమి గురించి నువ్వు నన్ను అడగడం ఏంటి, అది కూడా ఈ టైంలో, తను ఇంట్లో లేదా అని చెర్రీ అడుగుతూ ఉంటాడు. లేదురా, ఉదయం అనగా ఏదో పనుందని చెప్పి బయటకు వెళ్ళింది, ఇప్పటి వరకు ఇంటికి రాలేదు, అందుకే కంగారుగా ఉంది, అసలే మొన్న భూమి మీ అత్తయ్యతో కూడా గొడవ పడింది, కోపంతో మీ అత్తయ్య ఏమైనా చేసుంటుందేమోనని అమ్మ బాధపడుతుంది అని అలా గగన్ అంటూ ఉంటాడు. ఉదయం నుండి అత్తయ్య కూడా ఇంట్లో లేదు సోదరా అని చెప్పి చెర్రీ అంటూ ఉంటాడు. అయినా అసలు ఇంత రాత్రిపూట భూమి ఎక్కడికి వెళ్ళిపోయినట్టు అని చెప్పి
చెర్రీ కూడా టెన్షన్ పడుతూ ఉంటాడు. అత్తయ్య మామూలుగా అయితే గెస్ట్ హౌస్కి వెళ్తూ ఉంటుంది. ఒకవేళ గెస్ట్ హౌస్కి వెళ్ళి చూస్తే ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుస్తుందేమో అని చెప్పి చెర్రీ చెప్పడంతో ఇకప్పుడు గగన్ సరేరా అయితే నేను ఇప్పుడే గెస్ట్ హౌస్కి వెళ్తాను అని అంటూ ఉంటాడు. నన్ను కూడా రమ్మంటావా సోదరా అని చెర్రీ అంటూ ఉంటే వద్దులేరా నేను వెళ్తున్నాను కదా, ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే నేను నీకు ఫోన్ చేసి చెబుతానులే అని గగన్ అంటాడు. ఇక ఆ తర్వాత చెర్రీ అసలు అయినా భూమి ఇప్పటి వరకు ఇంటికి తిరిగి రాకపోవడం ఏంటి, నా భూమికి ఏం జరుగుంటుంది అని చెప్పి అలా చెర్రీ కూడా ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటాడు. అసలు ఇదంతా ఆ నక్షత్ర వల్లే జరిగింది. భూమి ఫోటోని తగలబెట్టింది, అందుకే దానివల్ల భూమికి ఏమైనా జరుగుంటుందా అని చెప్పి ఇక అలా చెర్రీ ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడు. మరోవైపు గగన్ అమ్మ ఆ బ్రహ్మరాక్షసు కూడా ఉదయం నుండి ఇంట్లో లేదట, గెస్ట్ హౌస్కి వెళ్ళి ఉంటుందేమోనని చెర్రీ అంటున్నాడు. నేను కూడా ఒకసారి బయటకు వెళ్ళి ఈ తైతక్క ఎక్కడైనా కనిపిస్తుందేమో చూసొస్తాను, నువ్వేం దిగులు పడకు, ఎక్కడున్నా సరే తనని క్షేమంగా ఇంటికి తీసుకొచ్చే బాధ్యత నాది అని చెప్పి గగన్ అంటూ ఉంటే అప్పుడు శారద రే గగన్ నువ్వు కూడా జాగ్రత్త, క్షేమంగా భూమిని ఇంటికి తీసుకొని రా అని చెప్పి అంటూ ఉంటుంది. సరే అమ్మా అని చెప్పి గగన్ బయలుదేరి గెస్ట్ హౌస్కి వస్తూ ఉంటాడు. మరోవైపు అపూర్వ తన గెస్ట్ హౌస్లో ఎప్పుడెప్పుడు భూమి స్పృహలో నుండి బయటకు వస్తుందా అని చెప్పి అలా వెయిట్ చేస్తూ ఉంటుంది. భూమి స్పృహలోకి వచ్చిన తర్వాత ఒక కర్ర తీసుకొని రౌడీల నుండి పారిపోదామని చెప్పి ఆ రౌడీలను కొడుతూ ఉంటుంది. బయటకు వచ్చేసరికి నాగు భూమికి అడ్డుపడుతూ ఉంటాడు. ఎక్కడికి తప్పించుకోవాలని చూస్తున్నావు, ఈరోజు నా నుండి నువ్వు తప్పించుకోలేవు అని అలా నాగు అంటూ ఉంటే అక్కడే ఉన్న ఒక గాజు సీసాతో నాగు తల పగలగొట్టి భూమి అక్కడి నుండి పారిపోవాలని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇక అలా భూమి గెస్ట్ హౌస్లో నుండి తప్పించుకోవాలని చూస్తూ ఉంటే అప్పుడే అక్కడికి వచ్చిన అపూర్వ భూమి జుట్టు పట్టుకొని ఎక్కడికే పారిపోవాలని చూస్తున్నావు, ఈరోజు నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ దొరికేంత వరకు నేను నిన్ను వెళ్ళనివ్వను అంటూ అలా భూమిని బలంగా తలుపుకేసి కొడుతుంది. ఇక దాంతో భూమి తలకు గాయమయ్యి తను ఒక్కసారిగా స్పృహ కోల్పోతుంది. ఇక స్పృహ కోల్పోయిన భూమిని అపూర్వ తన 2 చెంపలు కూడా వాయిస్తూ ఒసే భూమి చెప్పవే, ఎందుకు శోభచంద్ర కాళ్ళ గజ్జలు తన వస్తువులు నీ దగ్గర ఉన్నాయి, అసలు నీకు శోభచంద్రకి సంబంధం ఏంటి అని చెప్పి ఇక అలా అపూర్వ భూమిని కొడుతూ ఉంటుంది. ఇంతలో గగన్ కారులో గెస్ట్ హౌస్ దగ్గరికి వస్తాడు. గగన్ కార్ సౌండ్ విన్న అపూర్వ ఇదేంటి వీడు ఈ టైంలో ఇక్కడికి ఎందుకు వస్తున్నాడు, కొంపతీసి నేను దీన్ని కిడ్నాప్ చేశానన్న విషయం వీడికి తెలిసిపోయిందా అని చెప్పి ఇక అలా అపూర్వ ఒకచోట దాక్కుంటుంది. గగన్ వచ్చేసరికి భూమి తలకు గాయమయ్యి అలా రక్తం కారుతూ ఉంటే అప్పుడు తైతక్క తైతక్క అని చెప్పి అలా గగన్ భూమిని పిలుస్తూ ఉంటాడు. భూమికి కాస్త పక్కనే శోభచంద్ర కాలగజలు వస్తువులు పడిపోయి ఉంటాయి. ఇక గగన్ వాటన్నిటిని కూడా గుర్తుపడతాడు. ఇవి నా మువ్వ స్నేహితురాలి వస్తువులు, ఇవి ఇక్కడ ఎందుకున్నాయని చెప్పి గగన్ ఆ వస్తువులన్నిటినీ కూడా తీసుకొని ఇక అలా భూమిని 2 చేతులతో ఎత్తుకొని తనని హాస్పిటల్కి తీసుకొని వెళ్తాడు. కొద్దిసేపటికి భూమి స్పృహలోకి వస్తుంది. నువ్వెందుకు అపూర్వ వాళ్ళ గెస్ట్ హౌస్లో ఉన్నావని గగన్ అడుగుతూ ఉంటే ఇక అప్పుడు భూమి అపూర్వ నన్ను కిడ్నాప్ చేయించిందని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో గగన్ అసలు ఈ వస్తువులు ఎవరివి, ఇవి నీ దగ్గరికి ఎలా వచ్చాయని చెప్పి అడుగుతూ ఉంటే ఇవి శోభచంద్ర గారి వస్తువులట, ఇవి నా దగ్గర ఎందుకున్నాయో నాకు తెలీదు, ఇవి పుట్టిన దగ్గర నుండి నాతో పాటే ఉన్నాయి అని చెప్పి ఇక అలా భూమి తన గతాన్నంతా కూడా గగన్కి చెబుతూ ఉంటుంది. ఇక దాంతో గగన్కి తన చిన్ననాటి మువ్వ స్నేహితురాలు భూమి అన్న విషయం తెలిసి చాలా సంతోషపడిపోతూ ఉంటాడు. మరోవైపు భూమిని గగన్ అక్కడి నుండి తీసుకెళ్ళిపోవడంతో ఇక అపూర్వ సమయానికి వీడొచ్చి నా ప్లాన్ అంతా కూడా నాశనం చేశాడు, ఇంకొద్దిసేపు అయి ఉంటే దాని ద్వారా నేను నిజం తెలుసుకొని ఉండేదాన్ని, అసలు దీనికి శోభచంద్రకి సంబంధం ఏమై ఉంటుంది, ఒకవేళ ఆ రోజు ప్రమాదంలో శోభచంద్ర ఒక్కతే చనిపోయి ఉంటుందా, ఇది శోభచంద్రకు పుట్టిన కూతురు అయి ఉంటుందా, నో ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరగకూడదు అని చెప్పి
అపూర్వ అనుకుంటూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.